గైడెన్స్ చేస్తున్నాడు. అమ్మ మాట్లాడకపోయినా గానీ నాన్న అన్నయ్య మాత్రం టచ్ లో ఉన్నారు. ఫోన్ కాంటాక్ట్ లో తను ఎలా చెప్తే అలా చేస్తున్నాడు. లేదంటే వాళ్ళు హైదరాబాద్ వచ్చేంత ఆలోచన వాళ్ళకి రాదు. డెఫినెట్లీ గైడెన్స్ చేస్తున్నాడు. ఓకే, మరి ఇప్పుడు మనిషి ఎందుకు కనిపించట్లేదు? కేవలం ఫోన్ లోనే మొత్తం కూడా గైడెన్స్ ఇస్తున్నారు అనుకోవచ్చా? అయితే మనిషి ఇప్పుడు వరకు అయితే బయటకు రావట్లేదు కదా విష్ణు, నిన్నటి నుంచి ఈ రోజు ఏదో ట్రీ మీడియాలో ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. ట్రీ మీడియాలో అమ్మని లైవ్ లో తీసుకున్నారు కదా, చూసాం అక్కడ. ఆ మీడియాలోకి ఎక్కి చెప్తున్నాడు. ఓకే, సో లైవ్ లో చెప్తున్నాడు అన్నమాట, మొత్తం కూడా మరి గైడెన్స్ ఇస్తున్నాడు. సరే, ఇప్పుడు మీ పేరెంట్స్ కి ఫైనాన్షియల్ గా కావచ్చు ఇది సపోర్ట్ చేస్తా అంటున్నావు, ఎలా చేస్తావు ఏంటి? ఇంటికి వెళ్తావా, లేకపోతే కేవలం ఫోన్ కాల్లోనే నువ్వు వాళ్ళతో ఫోన్లో టచ్లో ఉంటూ ఏమైనా హెల్ప్ కావాలంటే ఆ విధంగా చేస్తావా ఏంటి? ఇంటికంటే చాలా టైం పడుతుంది వాళ్ళకి కలవడానికి. అయితే ప్రెసెంట్ కలవలేను, ఫోన్ కాంటాక్ట్ లో టచ్ లో ఉంటాను. ఫైనాన్షియల్ గా అంటే ఇంకా మా అన్నయ్య చూసుకుంటాడు కాబట్టి వాళ్ళకి ఏదైనా అత్యవసరం అయితే నేను ఏదో ఒకటి చేసి వాళ్ళకి పంపిస్తాను మనీ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మీ పైన ఎక్కడికమ్మా నెక్స్ట్? ఓకే, మొత్తం కూడా మీరు ఎక్కడికి వెళ్తారు ఏంటన్నా చెప్పనన్నారు. ఫ్యూచర్ ఏంటి? మీరు ఏమైనా ఇల్లు తీసుకొని ఉంటారా, ఇంట్లో ఉంటారా, లేకపోతే మీరు ఏమైనా ఏం చేయాలనుకుంటున్నారు? ఇలాగే కారులోనే జీవితాంతం కూడా తిరగాలనుకుంటున్నారా? ఇలా కారులో తిరిగితే సరిపోతుందా? ఏం చేయాలనుకుంటున్నారు? నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటనేది ఏమైనా డిస్కస్ చేసుకున్నారా మీరు? కార్ లో అయితే ఉండము, ఫ్యూచర్ ప్లానింగ్స్ ఉన్నాయి. ఒక జాగాలో కూర్చుని మంచిగా ఇల్లు కట్టుకుని మా అమ్మ నాన్నకి ఇష్టమైతే వాళ్ళు కూడా వచ్చి ఉండొచ్చు, నో ప్రాబ్లం. సెటిల్ అయ్యి ఒక మంచి లైఫ్ లీడ్ చేద్దామని అయితే అనుకున్నాం. ఓకే, ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నారు అయితే? యా. ఎక్కడ 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 కట్టుకుంటారు? అఘోరి యొక్క సొంత ఊర్లోనా, లేకపోతే మీరు ఏమైనా ప్లేస్ అనుకున్నారా ఎక్కడైనా మేము ఇల్లు కట్టుకోవాలి? ఒక ప్లేస్ అనుకున్నాము, ఒక ప్లేస్ అనుకున్నాము, అక్కడ కట్టుకుంటాం. ఓకే ఓకే, అఘోరి ఏం చెప్తుంది ఇప్పుడు? ప్రెసెంట్ మొత్తం నిన్నటి వరకు చాలా డల్ అయిపోయి డీలా పడిపోయింది. వాళ్ళు ఒక్కసారిగా మిమ్మల్ని చూడగానే ఆ హ్యాపీనెస్ అంతా ఆమె ఫేస్ లో కనిపిస్తుంది. డెఫినెట్లీ ఫీల్ ఉంటది కదా, మిస్ అయిన ఫీలింగ్ ఉంటది కదా. ఎన్ని రోజులు కలవకుండా ఉన్నారు? ఎన్ని రోజులు దూరంగా ఉన్నారు మీరు? 3వ తారీఖు మాత్రం తీసుకొచ్చారు నన్ను అక్కడ నుంచి, గుజరాత్ నుంచి. నిన్న డేట్ 11 అనుకుంటా మేబీ. యా, దాదాపు ఒక 7-8 days గ్యాప్ వచ్చింది కదా. చాలా మిస్. 7-8 days ఏంటి? ఏదో చెప్తున్నట్టుంది అఘోరి నీతోని, సైకిల్ చేస్తుంది. పాట పాడు అని చెప్పారు. అవును, పాట పాడు, పాట పాడు. మొన్న పాడింది కదా, పాడేవుగా. ఇదైతే ఆ పాట ఆ రోజు పాడింది అమ్మ కోసమే, ఇప్పుడు పాడుతుంది అమ్మ కోసమే. నీ పాట మధురం, నీ మాట మధురం, ఓ ఏ నాటి వరము, ఏ జన్మ ఫలము, ఇంత మోహమా, అది అవసరమా, ఇంకా ప్రాణమా, ఇదే పరవశమా, నా పాటలో ఇంతటి మహిమ, కొంచెమాగుమా, నా మనసు నాల జడి నిజమదే పిల్ల, తెలిపితే బల్లా నిదురలో విన్నా నీ పాట. చాలండి. అఘోరి, అసలు అనుకున్నావా నీకోసం ఇట్లా ఒక అమ్మాయి ఇలా పారిపోయి రావడమే కాకుండా ఇలా మీకోసం ఒక పాట కూడా పాడుతుంది? అసలు అనుకున్నారా మీరు? అంత పరమేశ్వరుడు లీల. బంధం అనేది ప్రతి ఒక్కరికి ఇస్తారు, అది నాకు ఇవ్వడం జరిగింది. హ్యాపీనెస్, ఆనంద బాష్పాలు. ఆనంద బాష్పాలా? ఏది వర్షిని చూపించండి ఒకసారి. వర్షిని పాట పాడి ఇద్దరం ఏడ్చుకున్నాం, అందుకే ఆన్లైన్ లెక్కలు బయటికి పోయినాం. వర్షిని అక్క, అయ్యయ్యో మీరు ఏడుస్తున్నారు ఎందుకు? అంతే ఇంకా. సరే సరే తీసుకోండి, ఇదంతా వస్తుంది ఇప్పుడు. లేదు లేదు, రావట్లా. ఏమో ఓకే, ఇదంతా వస్తే ఇంకేం లేదు.
లేదు లేదు రావట్లేదు రావట్లేదు. ఓకే ఓకే. ఆ. భైరవ్ వెనక పెట్టి అసలు రెడీయా? రెడీ. రైట్. వర్షిణి అయితే మీకోసం అంత దూరం వచ్చింది, మీకోసం పాట కూడా పాడింది. మరి మీరేం పాట పాడతారు వర్షిణి కోసం? ఇప్పటి వరకు 2 సార్లు మీ గురించే పాడింది పాట. నేను నా గుండెని ఇచ్చేసిన, ఇంతకంటే ఇంకెక్కువ ప్రేమ ఏముంటది. హ్యాపీగా ఉన్నాం అంతే. నా గుండెనే ఇచ్చేసిన. మీ గుండెనే ఇచ్చేసారు ఆల్రెడీ, శివుడికి ఇచ్చేసారు కదా మీ గుండె. అవును, ధర్మం గురించి ఎంత పోరాడుతున్నానో. శివయ్యకి అన్ని ఇచ్చేస్తా, నా సర్వస్వం ఇచ్చేస్తా. అందులో పాటు నా చిన్న ఇక కూడా ఇలా మీ ఒక్కరిని సర్వస్వం సింగిల్ ఇవ్వడం గా జరిగింది. కాదు కాదు, మీ ఒక్కరిని ఇట్లా సింగిల్ గా చూడలేకపోతున్నాం. ఇద్దరు ఒకటే ఫ్రేమ్ కి రండి, బాగా అనిపిస్తది. అక్క చాలా హ్యాపీగా ఉన్నాం. ఓకేనా? ఓకే, అదే ఆ హ్యాపీనెస్ వర్షిని ఫేస్ లో కూడా కనిపిస్తుంది. అసలు మామూలుగా లేదుగా. నిన్నటి వరకు చాలా ఏడుస్తూ, చాలా స్టూడియోలో కూడా ఏడ్చింది. అమ్మా, ప్రేమ అనేది మనసులకు సంబంధించింది. ఒక మనసు మంచిగా ఉంటే చాలు. ఇద్దరు మనసులు కలిసినాయి కాబట్టి హ్యాపీగా ఉన్నాం. జీవితంలో దీనికంటే ఎక్కువ ఇంకేం సంపాదించుకుంటాం చెప్పు? హ్యాపీనెస్ పెద్ద పెద్ద ఆస్తి అయినా ఏదైనా. ఎక్కడ మనకు హ్యాపీనెస్ ఉంటుందో అక్కడే ఉండాలి. 4 రోజుల జీవితం తల్లి, ఎప్పుడు పోతామో తెలియదు. కానీ హ్యాపీగా ఆనందంగా అంతే. లోకం ఏమనుకున్నా ఇందులో ఎలాంటి సందేశం లేదు. రైట్. అండ్ మీ ఇద్దరిని ఈ రోజు ఇలా చూసిన తర్వాత మీరు హ్యాపీగా ఉన్నారు. మరి మీ పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్కి ఏం చెప్తారు? అఘోరి గారు నిన్నటి వరకు కూడా వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే మీదే తప్పు అన్నట్టు మాట్లాడేది. వాళ్ళు మీరు అమ్మాయిని సంతోషంగా చూసుకుంటాను, నేనే బాధ్యత వహిస్తాను అని మీరు చెప్పడం జరుగుతుంది. వాళ్ళ పేరెంట్స్కి ఏం చెప్తారు మీరు? నేను ఒకటికోవడానికి ఆల్రెడీ చెప్పాము. ఫస్ట్ ఒప్పుకున్నారు. మధ్యవర్తలు ఎవరైతున్నారో వాళ్ళ వల్ల ఇదంతా స్క్రాచ్ అయిపోయింది. ఇప్పటికైనా పర్లేదు, నా వంతుగా నేను వాళ్ళకు చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే. వర్షిని ఇంకా ఏడుస్తున్నావా వర్షిని? హ్యాపీగా ఉంది, ఎందుకు ఏడుస్తుంది? ఏం తిన్నావు? నైట్ ఏం పెట్టారు? హ్యాపీగా ఉన్నాం. ఏం తిన్నావు? నేను నైట్ బిర్యానీ తీసుకొచ్చాను, అది తిన్నాను. ఓ, బిర్యానీ తీసుకొచ్చావా? ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? అఘోరికి ఏమి ఇష్టం అసలు? ఏ బిర్యానీ ఇష్టం? నాకు తెలిసినంత వరకు నేను ఏం తినను అని చెప్పిన ఆమె ఇప్పుడు బిర్యానీలు కూడా తింటుంది. నేను తిన్నాను, అంటే ప్యారడైజ్ లో బిర్యానీ తీసుకున్నాను నైట్, అది తిన్నాను. సో ఈమెకి ముద్దపప్పు, ఆవకాయ పచ్చడి, వైట్ రైస్ అంటే చాలా ఇష్టం. ఆహా, ఇంకేమి ఇష్టాలు ఉన్నాయి అఘోరికి? బాదం పాలంటే ఇష్టం. ఓ, ఇంకా? అంటే శివయ్య నేను అంటే ఇష్టం. ఓ, శివయ్య నువ్వు బాదం పాలు. ఓకే ఓకే. నేను మీ మధ్య మీ భైరవ్ కూడా ఉన్నట్టున్నాడు. యా, బాగా బాగానే చూస్తున్నాడా? బాగా ఎగబడ్డాడు. నాకు వాయిస్ వినగానే కార్ దిగేసి వచ్చేసాడు నా దగ్గరికి. ఓకే. సో నేను అఘోరియే కాదు, భైరవ్ కూడా మిస్ అయ్యాడు అయితే. యా, చాలా చాలా మిస్ అయ్యాడు పాపం. అది ఏం పెట్టినా తినలేదు. అంటే పెట్స్ అంతే కదా, ఎవరికైనా ఒక్కసారి ప్రేమాభిమానం చూపించిన తర్వాత వాళ్ళు ఒకసారి దూరం అయితే. సరిగ్గా పెట్టుకోండి అఘోరి. రైట్ రైట్ రైట్.